హాయ్ అండి అందరికీ. మేము ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న టూర్ అయితే వచ్చిందండి. మీన్స్ కాకినాడ నుండి 5:30కి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం. మేము ఎక్కేటప్పటికైతే ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంతలోకి అయితే టీసీ గారు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ చూసుకునే కన్నా హౌసీ ఆడుకుని వెళ్తే బాగుంటుంది, టైంపాస్ అవుతుందని చెప్పేసి హౌసీ బుక్ అయితే పట్టుకుని వెళ్ళాం. మార్నింగ్ అయితే తిరుపతిలో అయితే దిగిపోయాం అనమాట. 7 అయ్యింది, మార్నింగ్ 7 అయింది. దిగిన తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాము రెడీ అయ్యి. ఇంతలో మళ్ళీ రూమ్కి వచ్చేసాం అనమాట. అంటే మేము ఈ పాటికి అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటని. ఇప్పుడు మేమైతే అరుణాచలం వచ్చామండి. ఆ శివయ్య అయితే ఇన్నాళ్ళకైతే మమ్మల్ని కరుణించాడండి. ఇప్పుడు పిలిస్తే ఎప్పటి నుండి అనుకుంటున్నాం ఈ టూర్ గురించి, కానీ ఇన్నాళ్ళకి అయ్యింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మేము వచ్చేటప్పటికి సాయంత్రం 5:30 అయిపోయిందనమాట. గిరి ప్రదర్శన ఇప్పుడు చేద్దామా మార్నింగ్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటే ఇప్పటికే వచ్చాం కదా, కొంచెం రెస్ట్ తీసుకుని మార్నింగ్ నుండి మొదలు పెడదాం అనుకున్నాం. అయితే గుడి ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. వెళ్తే ఆ శివపార్వతులని లైటింగ్లతో డెకరేషన్ చేయడం అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఆకాశ దీపం అండి. ఇప్పటికే వర్షం పడుతుందండి. ఆ కొండపైన ఆ దీపం అయితే అలా వెలుగుతూనే ఉంది. ఆ దీపం చూసేటప్పటికి జన్మ ఇంకా ధన్యం అయిపోయింది అనుకున్నాం. నిజంగా చాలా అదృష్టంగా అయితే ఫీల్ అయ్యామండి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మార్నింగ్ లేసి అయితే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసామండి దీపం వెలిగించి. అయితే ఫస్ట్ అయితే వినాయకుని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా అలా ప్రతి లింగానికి అయితే దర్శనం చేసుకుంటూ అలా వెళ్తుంటే అయితే ఈ దుబ్బులు అంటారో జింకలు అంటారో తెలియదండి, నేనైతే జింకలు అనుకుంటున్నాను. ఇవి కూడా కనిపించినాయి. అవి ప్లస్ ఇంకా నెమలీలు కూడా కనిపించినాయండి ఇక్కడ అవి ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. తర్వాత నేనైతే 9 లింగాలు అయితే దర్శనం అయితే చేసుకున్నాం. మేము అరుణాచలం ఇక్కడికి వచ్చాక అర్థమైందండి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో. మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటే గిరి ప్రదర్శన అది చేసేటప్పుడు స్టార్టింగ్లో అయితే నేను చాలా భయపడాను, కానీ ఇదంతా నిజమే కదా, శివుడు ఇక్కడే కదా ఉంటాడు అనిపించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన పేర్లు ఇచ్చేసి డబ్బులు కడితే మనకు ఏదో ఒక రోజు నాడు అన్నదానం జరుగుతుందండి. నేను కూడా డబ్బులు అయితే చదివించేసి ఇంకా మళ్ళీ గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టాను. ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. అయితే ఇంతలో ఇక్కడైతే కాకులు అయితే ఎక్కువగా కనబడతాయండి. ఇంకెక్కడ కనిపించవు కాకులు అవిని. ఇక్కడ ఉన్న వాటికి మిక్చర్ కానీ బూందీ కానీ వేస్తున్నారు. నేను కూడా అలా వేసాను అనమాట. ఇంకా వేసి ఇంకా గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టాను. తర్వాత ఇంకా నేను చూసిన 9 లింగాలలో వాయులింగం, జలలింగం, అగ్నిలింగం, యమలింగం, ఇలా సూర్యలింగం, ఇంకా ఇలాగ మొత్తం 9 లింగాలను అయితే దర్శనం అయితే టోటల్గా అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ ఎక్కడైనా అయితే చిలక జోస్యం అయితే చూస్తూ ఉంటాం ఎక్కువగాని, కానీ ఇక్కడైతే ఎలక జోస్యం అయితే వచ్చింది. చాలా ముచ్చటేసింది. కానీ ఎలకతోటి జోస్యం చెప్పించుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎలక కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోక్ష మార్గం అన్నమాట లాస్ట్లోని. ఇంకా గుడికి దగ్గరలో ఉండగా అయితే లాస్ట్లో అయితే మోక్ష మార్గం ఉంటుంది. ఆ మోక్ష మార్గాన్ని నేను దాటగలనా లేదా అని చెప్పేసి అనుకున్నాను, భయపడ్డాను కూడా. కానీ ఆ పరమేశ్వరుని దయతో అయితే నేను మోక్ష మార్గాన్ని రాగలిగాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అందరూనే. ఇంకా గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ దీపం వెలిగించనమాట గిరి ప్రదర్శన పూర్తయినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. టోటల్గా అయితే మాకు గిరి ప్రదర్శన అది చేయడానికి అయితే 6 అవర్స్ అయితే పట్టింది మాకు. అంటే మేము కొంచెం స్లోగానే నడిచాము. ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాం అన్నమాట. మేము లోపలికి వచ్చేటప్పటికైతే ఇక్కడైతే ఫోన్ అది ఎలాడ్ ఉంది, ఆ విషయం తెలియలేదు. కొంతమంది అయితే తీస్తున్నారు, అందుకని చెప్పేసి నేను కూడా వీడియో అయితే తీసాను. కానీ ఎక్కడో కొంచెం టెన్షన్గా అనిపించింది, నా ఫోన్ ఎక్కడ తీసేసుకుంటారని. కానీ డెకరేషన్ అది చాలా బాగా చేశారండి పువ్వులతోటి. అందుకే ఇంకా కొంచెం భయంతో అలా చిన్న బిట్స్ అయితే తీసాను అనమాట. అంతే. ఇంకా టోటల్గా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫుడ్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అయితే పడ్డామండి. మన ఆంధ్ర ఫుడ్ వేరు, ఇక్కడ ఫుడ్ వేరు, దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం. అందుకని చెప్పేసి ఇంకా దర్శనం అయ్యాక ఆపోజిట్ ఒక రెస్టారెంట్ ఉంటుంది. దర్శనం అయిన బయటకు వచ్చేస్తాం కదా, అప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్లో అయితే బాగానే ఉంటుంది,
టిఫిన్ తిని. ఇక్కడైతే ప్రతిసారి అయితే ఇక్కడ చేసేవాళ్ళం టిఫిన్ తిని. ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అవన్నీ చూసుకొని ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటే అవన్నీ కొనేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడైతే ఈ రూమ్ అయితే గుడికి దగ్గరలో ఉందన్నమాట. ఈ రూమ్లో ఉండేవాళ్ళం. అప్పార్ స్వామిగల్ మేడం ఇదైతే చాలా గుడి దగ్గరలో ఉందండి. అయితే మా ట్రిప్ అయితే అయిపోయిందండి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మేము ఇంకా మా అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది. కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అయితే మా ట్రిప్ అయిపోయింది. ఓకేనండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.